హాయ్ అండి అందరికీ. ఎప్పుడు అలారంతో లేచే నేను ఈరోజు మాత్రం కోడి కూతతో లేచానండి. వెంటనే షాప్కి వెళ్ళిపోయి కేజీ చికెన్ తీసుకొచ్చేసానండి. చికెన్ శుభ్రంగా కడుక్కొని ఇలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారము వేసి శుభ్రంగా కలుపుకోవాలండి. తర్వాత అంతే టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. ఈ చికెన్ మొత్తాన్ని గంట సేపు నాననివ్వాలండి. ఆలోపు గ్యాస్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని 2 యాలకులు, కొంచెం చెక్క, 2 లవంగాలు వేసి బాగా వేగనివ్వాలండి. చెక్క లవంగాలు బాగా వేగిన తర్వాత పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 3-4 పచ్చిమిర్చి ఇలా వేసుకొని బాగా వేగనివ్వాలండి. ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత 2 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలండి. అంతే పుదీనా కూడా కొంచెం వేసుకోండి. పుదీనాతో పాటే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలుపుకొని ఒక మూత పెట్టి ఉడకనివ్వండి. చికెన్ ఉడికేలోపు మనం ఇక్కడ కొంచెం ఎండు కొబ్బరి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చికెన్ ఉడికేటప్పుడే కొంచెం కల్లుప్పు కూడా వేయండి. నేను చెప్పాను కదా, నాన్ వెజ్ ఐటమ్స్కి కల్లుప్పు అయితేనే మంచి టేస్ట్ వస్తుందండి. చికెన్లో వాటర్ మొత్తం బాయిల్డ్ అయిపోయి ఆయిల్ చూసారండి ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు 2 చిన్న సైజు టమాటాలు ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటాలు చూసారా ఎలా మగ్గిపోయినాయో. ఇలా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకోండి. వాటర్ అంతా బాయిల్డ్ అయిన తర్వాత ఇలా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి వండుకుంటేనే చికెన్ బాగా ఉడుకుతుందండి. చూసారా చికెన్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో. అంతేనండి, దించే ముందు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. చూడటానికే కాదండో తినటానికి కూడా ఆహా అనిపించే చికెన్ ఫ్రై రెడీ. ఇది చపాతీల్లో కానీ వేడివేడి రైస్లో కానీ దేంట్లో అయినా కానీ తినచ్చండి. బాయ్ బాయ్.